ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. రాత్రి చర్చలకు పిలిచిన ప్రభుత్వం తమను బాధ పెట్టేలా మాట్లాడిందని జూడాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చాలా కోర్సులు అదనంగా నేర్చుకోవాలని, వాటి ఫీజులు కట్టుకుంటూ చదువుకోవాలంటే ఇప్పుడిచ్చే స్టైఫండ్ సరిపోదని అంటున్నారు. రోగుల సేవలకు ఇబ్బంది కలగకుండా సమ్మె కొనసాగిస్తామని, ఒకవేళ ఈ నెల 17 లోపు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే సమ్మె ఉధృతం చేస్తామని అంటున్న జూనియర్ డాక్టర్లతో మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఏపీలో జూడాల సమ్మె కొనసాగుతోంది. నిన్న అధికారులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా సమ్మె నిర్వహిస్తామంటూ కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయితే మాత్రం సిద్ధార్థ మెడికల్ కాలేజీలో మొత్తం అందరూ కూడా సమ్మెకు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం జూనియర్ డాక్టర్లతోనే ఉన్నాం. మనము వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, నిన్న చర్చలు జరిగాయి కదా, ఏ అంశాల మీద మీరు స్ట్రెస్ చేశారు? మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు అథారిటీస్ పిలిచారు, మేము వెళ్ళాక వాళ్ళు చెప్పారు ఎంతైనా సరే 3% అంటున్నారు. మీరు జీవో ప్రకారం 15% ఇవ్వండి అన్నా కూడా వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. ఇంకా మాట్లాడితే మీరు స్ట్రైక్ ఎందుకు చేశారు, మీరు ఇట్లా చేయడానికి ఇది చాలా కష్టము, అంటే ఇది మాకు చాలా కోపం కలిగించింది అన్నట్టు అట్లా అన్నారు. ఇప్పుడు యాజ్ స్టూడెంట్స్, యాజ్ డాక్టర్స్ మాకు ఇంకో ఆప్షన్ ఏముంది? బీయింగ్ అ డెమోక్రటిక్ సొసైటీ, మా రైట్స్ని తెలపడానికి మేము ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేసాము, ఎన్నోసార్లు అడిగాము. మా దగ్గర రిప్రజెంటేషన్స్ కూడా చాలా జరిగితే మీరు ఇంకా మాట్లాడితే మీరు ఈ ప్రొఫెషన్ని మీరే చూస్ చేసుకున్నారు, మీరు అన్నీ తెలిసి ఇందులో జాయిన్ అయ్యారు, అది చాలా బాధాకరమైన విషయం. అంటే మరి దాని మీద మీరు అధికారులకి ఇచ్చిన రెస్పాన్స్ కి అధికారుల నుంచి ఫైనల్ గా ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఫ్రూట్ఫుల్ గా అయితే అవ్వలేదండి. వాళ్ళు ఎంత చెప్పినా సరే 3% అన్నారు. 3% అంటే 1800. అంతేకాకుండా మాకు ఇస్తున్న దాంట్లో మేము ఫీజు కడుతున్నాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు ఇంత జరుగుతుంది. అండ్ అదర్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఏవైనా సరే విచ్ ఆర్ సజెస్టెడ్, విచ్ ఆర్ వెరీ గుడ్ ఆల్సో, కానీ దానికి వీఆర్ పేయింగ్ బ్యాక్. మాకు బీయింగ్ కన్సిడరింగ్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్, ఇది చాలా బాధాకరమైన విషయం. మేడం చెప్పండి, ఖచ్చితంగా అంటే ఇటువంటి పరిస్థితుల్లో వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ పేషెంట్ కేర్, అది మాకు చాలా ఇంపార్టెంట్. మేము పేషెంట్ సైడ్ అక్కడ ఏమి ప్రాబ్లమ్స్ రాకూడదని వీఆర్ టేకింగ్ ఇట్ ఆన్ అవర్ ఓన్ అనమాట. సో వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ హంగర్ స్ట్రైక్ అండ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ లాగా. సో ఈ 2 రోజులు మేము ఇది చేస్తాము. ఇంకా ఏమి అవ్వకపోతే నెక్స్ట్ మేము డిసైడ్ అవుతాం ఏం చేయాలా. మాక్సిమం హంగర్ స్ట్రైక్ నుంచి కొంచెం ర్యాలీస్ చేస్తాం అంతే. వీ డోంట్ వాంట్ టు గో ఫర్ ఆఫ్టర్ పేషెంట్ కేర్, అది మాత్రం చేయకూడదని అనుకుంటున్నాము. సో మాక్సిమం మేము ఏం చేయగలమో అది చేస్తాము, మా మీదే పెట్టుకుంటాం. సో అది పరిస్థితి. రోగులకి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వైద్యపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తిగా సమ్మె నిర్వహించేటందుకు అయితే ముందుకు వచ్చాము అని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి.